ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో 12 లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారి రాసుల వారికి ఎలా ఉండబోతుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, ఏమంటే మన తెలుగు సంవత్సరం కదా 2025 ఎందుకు చెప్తున్నారని. నాకు చాలామంది మెసేజ్లు చేసి ఏమంటే 2025 ఎలా ఉంటుందంటే ఉగాది దాకా ఆగండి, ఉగాది మనకి లెక్క అంటే అలాగా సార్, మేము ఇయర్ ప్లానింగ్ చేసుకుంటాం కదా విదేశాల్లో ఉండేవాళ్ళం. అది 2025 ప్లానింగ్ అంటే జనవరి నుంచి డిసెంబర్ ప్లానింగ్ చేసుకుంటాము. ఆ ప్లానింగ్ పరంగా మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు ఇయర్ టు ఇయర్ తీసుకుంటాము. బట్ మీరు ఇదొక్కటి మాకు కొంచెం చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కొక్కరికి చెప్పడం కుదరదు, అది వీడియోలు చేస్తానులేండి అని చెప్పి అనడం జరిగింది. కాబట్టి ఈ 2025 యాక్చువల్గా అయితే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనది కేవలం ఉగాది నుంచి ఉగాది కొత్త సంవత్సరం. అంటే ఇది ఇంగ్లీష్ రిలేటెడ్, ఇంగ్లీష్ అంటే మనకి బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి ఇది. కాకపోతే మనది మాత్రం ఉగాది నుంచి ఉగాది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మరోలా అనుకోకండి. అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం 2025లో ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు మారుతున్నాయి, మేజర్ ప్లానెట్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ శని భగవానుడు మార్చ్ ఎండింగ్లో మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈ రాహువు, కేతువు, గురువు గుర్తుపెట్టుకోండి. ఈ గురువు వృషభం నుంచి మిథున రాశిలోకి మే 15వ తేదీ మారుతున్నాడు. ఈ రాహుకేతువులు మే 30వ తేదీకి మారిపోతున్నారు. సో ఈ మేజర్గా ఈ 4 ప్లానెట్లే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలను సూచిస్తుంటాయి. అది మనం ఉగాదికి చెప్పుకున్నా, లేకపోతే ఈ కొత్త సంవత్సరానికి చెప్పుకున్నా. కాబట్టి ఉగాది కంటే ముందే మనకి శని మారుతున్నాడు నాకు తెలిసి, ఆ కాంబినేషన్స్ బట్టి చూసుకుంటే. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంవత్సరం అసలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు చాలా బాగుంటుంది, మరియు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే అమ్మవారిని ఏ లగ్నం లేదా ఏ రాశి వారు ఏ మంత్రంతో, అదేవిధంగా ఏ గ్రహానికి ఎటువంటి దానం ఇవ్వాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క లగ్నం వారికి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ లగ్నం తెలిస్తే లగ్నం తెలియకపోతే రాశి 2025 సంవత్సరంలో ఈ మేజర్గా ఈ 4 గ్రహాలు మారుతున్నందుకు ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన ప్లానింగ్ చూసుకున్నట్లయితే, శని భగవానుడు మీకు అర్ధాష్టమ శని ఉన్నటువంటి ప్రభావం కాస్త మార్చి 30వ తేదీ నుంచి మారనుంది. ఈ శని భగవానుడు మారడం వల్ల 4వ స్థానం నుంచి 5వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ఇక్కడ ఒక మంచి చెడు రెండు ఉంటాయి. ఒకటి, అనవసరమైన శత్రుత్వాలు వస్తుంటాయి. 5వ స్థానం అంటే మిత్రస్థానం కదండి, శని వెళ్ళాడు, అక్కడ శత్రువులను ఇస్తూ ఉంటాడు కొద్దిగా అక్కడ. కాకపోతే ఇక్కడ రీసెర్చెస్ చేయడానికి చాలా మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే ఏదైనా ఒక విద్యా సంబంధంగా ఒక పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంఎస్ చేద్దాం, అద్భుతంగా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఈ వృశ్చికం వారికి వ్యాపార లాభాలు, ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వెళ్ళి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు ఎప్పుడైతే ఈ యొక్క అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడో వృశ్చికం వారికి చేసేటువంటి వ్యాపారాల్లో ముఖ్యంగా అది అష్టమ స్థానం ఏదైతే ఉందో అది మిథున రాశి అవుతుంది మీకు వృశ్చికం నుంచి. కాబట్టి అది వ్యాపార సంబంధించిన రాశి. మధ్యవర్తిత్వంగా ఉండడం ద్వారా డబ్బులు రావడము ఇలాంటివి ఇస్తూ ఉంటుంది. సో మీ యొక్క చిల్డ్రన్కి కూడా, ఎందుకంటే పంచమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల మీ యొక్క చిల్డ్రన్కి కూడా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ పిహెచ్డీస్ ఇట్లాంటివి చేయడానికి యోగ్యవంతంగా ఉండడము. అదేవిధంగా ఈ గురుబలం అందరూ ఏమనుకుంటారు, అష్టమంలోకి వెళ్ళిపోయింది కదండి గురుబలం లేదనుకుంటారు. కాదు, ఈ గురువు ధనస్థానాన్ని చూస్తున్నాడు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ గృహస్థానాన్ని చూస్తున్నాడు. గతంలో అర్ధాష్టమ శనిలో ఆగిపోయినటువంటి గృహ సంబంధించిన పనులన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. ఈ 2-5 అధిపతి అయినందుకు సంతాన అభివృద్ధిని ఇస్తాడు. సంతానానికి పిహెచ్డీ చేసేలాగా ఇస్తాడు, మీకు ఏదైనా పిహెచ్డీ చేసేలా ఇస్తాడు. కాకపోతే శని 5లో ఉన్నందుకు కాస్త శత్రువులు అవుతారేమో చూసుకోండి. ఇది ముఖ్యంగా అనవసరంగా మిత్రత్వాలు శత్రుత్వాలుగా మారతాయా అనేటువంటి చూసుకోండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కూడా సూచిస్తుంది. మే 30వ తేదీ నుంచి ఎప్పుడైతే కేతువు దశమంలోకి వెళ్తాడో, లేదా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, లేదా బాస్తో కొంతవరకు ఒత్తిడి ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ 4వ స్థానంలో రాహు సంచారం జరిగేటప్పుడు తెలియక కొంతమంది ఏం చేస్తారంటే వృశ్చికం వారికి, అంటే 4లో రాహు సంచరించేటప్పుడు నా అనుభవంతో చెప్తున్నా, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నైరుతి బాగా ఓపెన్ చేసేస్తారు. ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గృహంలో నైరుతి ఎక్కువగా ఓపెన్ ఉండకూడదు. నైరుతిని చీకటి గదులు కట్టేవారు ఒకప్పుడు. తక్కువ లైటింగ్ ఉండాలి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం ఎక్కువ లైటింగ్ ఉండాలి. ఎందుకంటే అది పితృదేవతా స్థానము. పితృస్థానం అనేది నైరుతిలో ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు దయచేసి అటువంటి తప్పిదాలు చేయకండి. ఇక మీరు నిత్యము కూడా
చండీ పారాయణము, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటంటే మూలా నక్షత్రంలో పుడితే మంచిది కాదని, ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగారికి గండమని. ఫస్ట్ ఇవి ఎక్కడా శాస్త్రాల్లో లేవు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రపరంగా ఆశ్లేష నక్షత్రానికి అత్తగారి గండము లేదు, మూలా నక్షత్రంలో పుడితే ఇబ్బంది ఏమీ లేదు. మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో పుడితే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. మంచి తెలివితేటలు అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మూన్ బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆధ్యాత్మిక యోగం కూడా బాగుంటుంది. తల్లిగారు మంచి అంటే ఆధ్యాత్మికంగా ఉండే యోగాలు ఉంటాయి. బట్ ఎక్కడో కొన్ని జాతకాల్లో, ఒక 1000 జాతకాల్లో ఒకటి ఫోర్త్ లార్డ్ పాడైతే చెప్పలేం. కానీ అదర్వైజ్ ఇవి నక్షత్రాన్ని బేస్ చేసుకొని అస్సలు వీళ్ళకి వివాహం బాగోదని ఇట్లాంటి మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేసేయండి ఫస్ట్. ఇక రెండవది, జ్యోతిష్శాస్త్రంలో లేనటువంటి కొన్ని విషయాలు ఎవరో జొప్పించి అనవసరంగా భయభ్రాంతులను చేస్తున్నారు. అవేమిటి అంటే ఏలినాటి శని వస్తే ఏమీ అవ్వదు, ఏ పని జరగదు అనుకుంటారు. తప్పు. ఏలినాటి శని వస్తే మీకు కొంచెం ఒక పనిని 4 సార్లు చేయాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే నేను మీకు గతంలో ఒక 10 ఏళ్ల క్రితం కూడా కొన్ని వీడియోలో చెప్పాను. ఏమండి, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు. పిఎం మోడీ గారు ఏలినాటి శనిలోనే ఆయన 10 సంవత్సరాలు ఏలాడు. ఇంకొక నడుస్తూనే ఉంది, ఇంకొక 11వ సంవత్సరం కూడా నడుస్తుంది. జగన్ గారు కూడా ఏలినాటి శనిలో అష్టమ శనిలోనే ఆయన సీఎం అయ్యాడు, మిథున రాశి అయింది. చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయిందంటే అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏలినాటి శని సీఎంలు అవ్వడానికి, పిఎంలు అవ్వడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, అదేవిధంగా రకరకాలు మనం చూడండి ఇట్లాంటి వాటికి ఎక్కడా కూడా ఇబ్బందిని ఇవ్వడు ఏలినాటి శని. మరి ఏం చేస్తాడండి? శ్రమనిస్తాడు. మనం కష్టపడుతున్న అవతల వాళ్ళు గుర్తించట్లేదని ఒక బాధ ఇస్తాడు ఏలినాటి శని. అరే నేను ఇంత మంచి చేస్తున్నానే అంటే ఏమిటి? రియలైజేషన్ కావాలి మీకు. నువ్వు ఎవరో గుర్తించాలని నువ్వు పని చేయకు. నీ పన్ను, నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దానికి సంబంధించినటువంటిది ఏదైతే రిజల్ట్ ఉందో నాకు వదిలే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా ఏంటంటే మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏలినాటి శని టైంలో. ఇంకొక మూఢనమ్మకం ఉంది అందరికీ, కాలసర్పదోషము. అరే అక్కడ అసలు గ్రహాలన్నీ రాహుకేతులకు ఒక వైపు వస్తే కాలసర్పదోషం అని చెప్పారు శాస్త్రంలో. రెండవది, కాలసర్పదోషం కాలానికి అప్లై చేయాలి, జన్మజాతకానికి కాదు అని చెప్పారు శాస్త్రంలో. అసలు గ్రహాలన్నీ ఒకవైపు ఉండవు, 1-2 గ్రహాలు బయట కూడా ఉంటాయి, దాన్ని కాలసర్పదోషం అంటారు. ఆ కాలసర్పదోషం ఉందని రకరకాల భయభ్రాంతులను చేయడం, ఇది అసలు కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో ఇవి కాదు ముఖ్యంగా. ఇవి ఉన్నాయి, కొంత పర్సెంటే దీని ప్రభావం. ఏలినాటి శని వస్తే కొంత శ్రమ ఉండడం, మనిషికి బద్ధకం రావడం, ఇవి ఉంటాయి. బద్ధకించకుండా, నిద్రపోకుండా మనం పని చేయాలి. కాలసర్పదోషం ఉంటే నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, 140 మంది ప్రెసిడెంట్లు జాతకాలు చూశాను. 140 మంది ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉండి వాళ్ళ దేశాలు నేలేరు అని చెప్పారు. సో ఫస్ట్ మీరు మైండ్లో నుంచి దాన్ని తీసేసేయండి దయచేసి. ఇది కాదు అసలు మీ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉంది, లగ్నం ఎందుకు మీకు ఇది అవ్వలేకపోతుంది, మీ లగ్నాధిపతి ఎవరు, దాన్ని స్ట్రెంత్ చేసుకోండి. ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. మీ ధనాధిపతి ఎవరు, లేదా అమ్మవారి యొక్క నామం చేసుకోవడం. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నామం భక్తి శ్రద్ధలతో చేయండి. ఎందుకు ఇవ్వదు అమ్మవారు ఖచ్చితంగా మీరు నామం చేస్తున్నారంటే ఒక్కొక్క అక్షరము పలికేటప్పుడు మీ ముందునే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళ ముందే ఉంటుంది అమ్మవారు, అర్థమైందా? అలాగే సిబ్లింగ్స్తో ఏదైనా గొడవలు వస్తాయి, 3వ అధిపతి ఎక్కడో పాడయ్యాడు, కుజుడు ఎక్కడో పాడయ్యి ఉంటాడు. అంతేగాని సిబ్లింగ్స్తో గొడవైనా ఏలినాటి శని. ఒక గృహం కట్టుకోలేకపోతున్నట్టు 4వ అధిపతి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడని చూడాలి. అంతేగాని ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి మోకాలకి దెబ్బ తగిలింది అనుకోండి, జ్వరం వచ్చిన మోకాలు దెబ్బ తగిలింది కాబట్టి జ్వరం వచ్చిందండి, థైరాయిడ్ వచ్చిన మోకాలకి దెబ్బ తగిలింది కాబట్టి థైరాయిడ్ వచ్చిందండి, కళ్ళు మసకబారుతానంటే మోకాలకి దెబ్బ తగిలింది కాబట్టి మసకబారుతానే అంటగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అది కాదు, శాస్త్రం అది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ అధిపతి మీ లగ్నం నుంచి ఎన్నో అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి మీకు ఇబ్బంది అనేటువంటిది మీ పూర్వజన్మ కర్మ వల్ల వస్తుంది. ఆ కర్మను తొలగించుకోవాలి. ఇంకొక మూఢనమ్మకం, అన్నిటికన్నా పెద్ద మూఢనమ్మకం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కర్మలు అంటే మీరు నేను అందరం గుర్తుపెట్టుకోండి, మనందరం చేసినటువంటి కర్మల ద్వారా మనం అనుభవిస్తుంటాం ఈ జన్మనెత్తి. ప్రతి జీవి కూడా దీన్ని తీసుకెళ్ళి దేవుడి కంట కడతాం. ఎట్లాగా? దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వస్తాయా? ఇప్పుడు ఒక టీచరు చక్కగా క్లాసులో ఉన్న 50 మందికి క్లాస్ చెప్పింది, తర్వాత ఎగ్జామ్ పెట్టింది. వీడు సరిగ్గా టీచర్ చెప్పింది వెనక సరిగ్గా రాయకపోతే టీచర్ చెప్పనట్ట, టీచర్ లేనట్ట. నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు అనుభవిస్తున్నావు. అది మంచి కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ అయినా మీ కర్మే, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక బాగా కలిసి వచ్చిందన్నా మీ కర్మే, మీకు ఇబ్బంది పడుతుందన్నా మీ కర్మే. కాబట్టి ఎన్ని పనులున్నా ఏమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి,
అమ్మవారిని ఆరాధన చేయాలి, రోజు లలిత సహస్రనామాలు చదువుకోవాలి, లేకపోతే మీ ఎవరైనా సరే అంతా ఒకటే గుర్తుపెట్టుకోండి. శివుడు వేరు, నారాయణుడు వేరు, అమ్మవారు వేరు, ఇవన్నీ పిచ్చి మాటలు అనమాట. అంతా ఒకే బ్రహ్మం, ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాలుగా ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకుంటూ మీ అందరూ కూడా ఈ 2025వ సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.